బ్రేకింగ్ చూస్తున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సిబిఐ కస్టడీ ఇవాల్టితో ముగియనుంది. దాంతో సిబిఐ అధికారులు ఆమెను కాసేపటి క్రితం రవ్జ్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. 2 రోజుల పాటు కవితను సిబిఐ అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఇక కవిత రెగ్యులర్ బెయిల్ పిటిషన్ను రేపు న్యాయస్థానం విచారించనుంది. కవితను జ్యుడిషియల్ కస్టడీకి ఇవ్వాలని సిబిఐ అధికారులు కోరడంతో ఈ నెల 23 వరకు కవిత కస్టడీ పొడిగించింది కోర్టు. బయటిక ఈ నెల 23 వరకు కవితను జ్యుడిషియల్ కస్టడీకి తరలించినట్టు తెలుస్తోంది. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ. హలో. రామకృష్ణ, ఈ నెల 23 వరకు కవితను రవ్జ్ అవెన్యూ కోర్టుకి సంబంధించి కూడా జ్యుడిషియల్ కస్టడీకి పంపించినట్టు చెప్తున్నారు. పూర్తి సమాచారం ఏంటి? అయితే కవితను ఈ నెల 23 వరకు కూడా జ్యుడిషియల్ కస్టడీకి తరలించాలని చెప్పేసి కోర్టు చెప్పింది. ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే కోర్టులో కవితను ప్రొడ్యూస్ చేశారు సిబిఐ అధికారులు. మరి ఈ నేపథ్యంలో ఆమె జ్యుడిషియల్ కస్టడీని 23 వరకు కూడా పొడిగించడం జరిగింది. అయితే ఇక్కడ సాక్ష్యాలను కవిత ముందు పెట్టి విచారించామని సిబిఐపై చెప్పారు. ఆమె విచారణకు సహకరించలేదు కాబట్టి ఆమెను తమకు కస్టడీకి ఇవ్వాలి అని చెప్పి సిబిఐ కూడా కోరింది. అయినప్పటికీ కూడా ఆమెను జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ ఆమెని కస్టడీకి పంపించడం జరిగింది. అయితే జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ తిహార్ జైలుకి తరలిస్తున్నారు. మరికొద్ది సేపట్లో కవితను రోజు కోర్టు నుంచి తిహార్ జైలుకు పంపిస్తారు. ఎందుకంటే ఇక్కడ దాదాపుగా ఇక్కడ చాలా కీలకమైన అంశం ఏంటంటే ఆమె కీ రోల్ గా ప్లే చేశారు. ఆమె ఇందులో కింగ్ పిన్ గా ఉన్నారు. లిక్కర్ స్కామ్ లో ఆమె పాత్ర ఉందని చెప్పి సిబిఐ కూడా వాదన వినిపించింది. అయితే సిబిఐకి ఆల్రెడీ టైం ఇచ్చారు. సిబిఐ ఆల్రెడీ వాదన వినిపించింది. ఈడీ కూడా ఇంట్రాగేట్ చేసింది. సిబిఐ ఇంట్రాగేట్ చేసింది. ఈ నేపథ్యంలో ఇక ఆమెకు ఇంకా కస్టడీ అవసరం లేదు అని చెప్పి జ్యుడిషియల్ రిమాండ్ కి పంపించడం జరిగింది. 23వ తేదీన కవితను మళ్ళీ ఈ కోర్టులో హాజరుపరచాల్సి ఉంది. మరి రేపు రెగ్యులర్ బెయిల్ కి సంబంధించి కూడా విచారణ ఉంది కదా, ఎలా ఉండబోతోంది? రామకృష్ణ, రేపు రెగ్యులర్ బెయిల్. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.